ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పిలువబడేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంత్రి చంద్రశేఖరరావు కంత్రి మాటలు మాట్లాడినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అసలు ముఖ్యమంత్రికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా, పిచ్చెక్కిందా? భారతీయ జనతా పార్టీని చూస్తే ఆయనకు అసలు ఎందుకంత ముచ్చమటలు వస్తున్నాయి? దేశ ప్రధానిని, కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ, స్త్రీని పూజించి గౌరవించినటువంటి మన దేశంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెడితే ఆమెని ఆయన మాట్లాడినటువంటి తీరు, కొంచెమైనా ముఖ్యమంత్రికి అసలు సిగ్గెట్లు అనిపిస్తలేదో మాకు అర్థమవుతలేదు. ఆయన ముఖ్యమంత్రి అని పిలవనికే మాకు సిగ్గైతుంది ఆయన భాషతోని. ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి, ఆయన మాట్లాడేటువంటి భాష గురించి అసలు వినడానికి కూడా ఈరోజు సిగ్గుపడేటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడదలుచుకుంటే నువ్వు ఏం ఆశించినావు? ఆశించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాల్లో మనకు ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ నష్టాలు జరిగినాయి, దాని మీద బేరీజ్ వేసి మాట్లాడి దానికి మా ఈ రకమైనటువంటి న్యాయం జరగాలనేటటువంటి మాట మాట్లాడితే, పద్ధతిగా మాట్లాడితే, ఒక గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా ఒక గౌరవం ఉంటుంది. అదేది కాకుండా కేవలం ఆయన బూతు పురాణం మళ్ళా అంటాడు. భారతీయ జనతా పార్టీ అట ఆయన బూతు పురాణం అట. ఆయన మాట్లాడిన భాషలు ఏమైనా భాష నాది? నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక ఒక్కొక్క భాష ఒక్కొక్క వర్డ్ చెప్తారు. ఆయన మాట్లాడిన భాషలో వర్డ్లు లాగులు పగలగొట్టాలే, ఇది భూతా లేకుంటే సంస్కృతమా? ఇదేమన్నా శ్లోకమా? సాయి సంసారి, లచ్చిరావు దొంగ, దరిద్రులు, దరిద్ర ముఖాలు, మందికి పుట్టిన బిడ్డలు, మా పిల్లలని ముద్దాడే బేషరం గాండ్లు, దమాక్ లేనోళ్ళు, మెంటల్ గాళ్ళు. అసలు ఈ మెంటల్ గానికి అసలు ఏమైంది అర్థమవుతలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాం. మీ బొంద, మీది నెత్త కట్ట, ముండ ముఖంగాళ్ళు, బోడి ముండ ఉద్యమం, కుక్కలు పడినట్టు ఒరుతారు, పిచ్చి కుక్కలు అంటారు, కుక్కగాళ్ళు, నక్కగాళ్ళు, హౌల కోచిగాళ్ళు, పోచిగాళ్ళు, లంగ సోషల్ మీడియా గాళ్ళు, సొల్లు పురాణం గాళ్ళు, ఇసిపోయిన పెట్టం, కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్ట లేనట్ట, ప్రధానమంత్రిని కూడా సోయి లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సోయి లేనోడు ఏం మాట్లాడాలని కూడా తెలియకుండా, అంటే ఈ సొల్లు పురాణం చెప్పనికే, నీ బూతు పురాణం చెప్పనికనే మీడియా సమావేశం పెట్టినట్టున్నాడు ఆయన. బడ్జెట్ గురించి మాట్లాడడానికని, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఏమి ఎలుగబెట్టిండో చెప్పడానికి కానీ, కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినా సహకారాన్ని అందుకోలేక ఇచ్చిన ఫండ్స్ ని డైవర్ట్ చేసుకుంటూ ప్రజలని మోసం చేస్తూ పదే పదే భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తలేనటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఒక చరిత్రహీనుడుగా ఈరోజు తెలంగాణలో మిగిలిపోయినటువంటి కేసీఆర్, తెలంగాణ ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టడానికి సిద్ధమైనని తెలిసినటువంటి కేసీఆర్, నీ చెంప రాయబట్టడానికి సిద్ధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఇట్లా మాటలు మాట్లాడితే నిన్ను గొప్ప అనుకుంటారా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎన్ని మాటలు అసలు. బంగాళాఖాతంలో కలిపేయాలి. ఎవరి కలిపేయాలో బంగాళాఖాతంలో? నిన్ను కలిపారా జుటాకో? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తూ, అహర్నిశలు అవమానించి, చట్టాలను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తూ,
మేనిఫెస్టోలు రిలీజ్ చేసి బూటకపు మేనిఫెస్టోలని ప్రజలకు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే ఈయన మార్చమంటాడు. ఈయన సొంత రాజ్యాంగం ఈరోజు రాయడానికి సిద్ధమైనట్టున్నాడు. ఈయన దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మెచ్చుకొని కీర్తించి మన దేశ ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతుంటే ఈ నియంతకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలంట, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలంట. తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చిందే దళితుల్ని సీఎం చేస్తున్నటువంటి జూటా మాట చెప్పి అధికారంలోకి వచ్చినావు. సిగ్గులేదా నీకు? ఆ కుర్చీ మీద కూర్చొని ఈరోజు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అనే కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా దళితులని అవమానించినటువంటి నీ యొక్క పరిజ్ఞానం ఈయనకట చాలా తెలివి ఉందంట. దేశంలో ఇంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఏం వెలగబెట్టినావో చెప్పిన ముందర నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నువ్వు వెలగబెట్టిన తీరు చెప్పు కేసీఆర్. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? దళితులకు ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ సప్లాన్ కింద పెట్టినటువంటి నిధులను తారుమారు చేసి డైవర్ట్ చేసి ఏమి ఉద్ధరించినావో చెప్పాలని చెప్పి కేసీఆర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ బూతు ప్రాణం మానుకోకపోతే ప్రజలని నాలుక తెగ్గొట్టున్నటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించి ఏం చెప్పిండు? అంబేద్కర్ గారి కట 125 అడుగుల విగ్రహాన్ని పెడతాడు. ఎక్కడుందయ్యా విగ్రహం? ఎక్కడుంది? బతుకుండగానే విగ్రహాలు పెట్టించుకొని తయారైన మరి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ ఇప్పటికి చెప్పును? ఏడ ఉంది అంబేద్కర్ గారి విగ్రహం? ఎన్నేళ్ళైంది? ఒక జయంతికి కానీ వర్ధంతికి కానీ ఒక్కరైనా నువ్వు దండ వేసి గౌరవించినవా? వారిని పూజించినవా? ఏ ఒక్క జయంతి రోజైనా వర్ధంతి రోజైనా అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి ఏ ఒక్క రోజైనా పోయిను గౌరవార్థంను వారికి కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వదిలేని ఒక నియంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వారికి నివాళులు అర్పించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయలేకపోతే నీకు సిగ్గు అనిపిస్తలేదా ఈ జూటా కూటలు కూయడానికి? ఈయననట మాటలు మాట్లాడతాడు. దళితులను దళిత బంధు అని ఎప్పుడొచ్చింది దళిత బంధు? 7.5 సంవత్సరాల నుంచి దళితులకు అనేక అన్యాయాలు చేసి అనేక మోసాలు చేసి ముఖ్యమంత్రి అని మోసం చేస్తేవి, 3 ఎకరాల భూమని మోసం చేస్తేవి, 2 బెడ్రూమ్ల ఇండ్లని మోసం చేస్తేవి, అనేక రకాలుగా దళితులను మోసం చేసి హుజురాబాద్ ఎన్నికల్లో మన దళిత బంధు అనేటటువంటి పథకాన్ని కేవలం ఎన్నికల్లో గెలవడానికే ఆ పథకం పేరు చెప్తీవి. ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా నీ దళిత బంధు పథకాన్ని అందజేసామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. వీటికి జవాబు చెప్పు, వీటికి జవాబు చెప్పు. ప్రధానమంత్రి జవాబు చెప్పాలి, నాకు సమాధానం చెప్పాలంటే నువ్వు సిగ్గుందా నీకు మాట్లాడడానికి? నువ్వే వెలువబెట్టినావు ఇక్కడ చెప్పు. ప్రధానమంత్రి పేరు ఉచ్చరించేటటువంటి స్థాయిలో నీకు లేదు. వారితో నీకు పోలిక. నువ్వు ఒక అవినీతి సామ్రాటును. ఈ దేశ హితం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో అట్టడుగా ఉన్నటువంటి బీదవాడ బాగోగుల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడేటటువంటి స్తోమత కానీ స్థాయి కానీ నీకు లేదు కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏది పడుతుంది నీకు నాలుక ఉందని మీడియా ముందు కూర్చుంటే నీకు సోని ఉండదు. గంటలు కూర్చొని తిట్ల ప్రాణం తప్పితే నువ్వు ఏ వెలుగబెట్టినావు చెప్పు, ఏ వెలుగబెట్టినావు తెలంగాణకు చెప్పు. నువ్వు తెలంగాణ పదాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. తెలంగాణ లక్ష్యాన్ని, తెలంగాణ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ ఆకాంక్షల మీద 1200 మంది పిల్లల ప్రాణాలు తీసుకొని నువ్వు ఆ కుర్చీ మీద కూర్చున్నవే. నువ్వు తెలంగాణలో ఏం వెలుగబెట్టినావో చెప్పు ముందు. నువ్వు
వరి గురించి ఇంకా చుట్టపుతలు కూస్తాడు. సిగ్గు లేకపోయా, ప్రజలు నమ్ముతలేరు, రైతులు నమ్ముతలేరు. ఇంకా సిగ్గు లేకుండా వరి ధాన్యం గురించి, కొనుగోలు గురించి కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడతాడు. కొంచెమైనా సిగ్గు సరం ఉండాలి కదా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావో సోయి లేకుండా ఏం చేసినావా నువ్వు తెలంగాణలో? నీ భాష లోపల ఏం బీకినావా తెలంగాణ? నువ్వు ఏం బీకినావు? ఈరోజు తెలంగాణ మొత్తాన్ని దోచుకుంటున్నావు. కాళేశ్వరం పేరు మీద 32,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి 1,20,000 కోట్లు చేసి ఏ ముద్దరించావు, ఎవరు ముద్దరించినావు చెప్పుడా? తెలంగాణ అప్పుల కూపంలోకి నెట్టినావు. ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏం మేలు జరిగిందని చెప్పు నువ్వు. నీకు మేలు జరిగింది, నీ కుటుంబానికి మేలు జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు నీ కుటుంబం కింద మీ అందరు దొంగతనంగా తీసుకుపోయి ఈ దేశంలో పరదేశంలో ఎక్కడెక్కడో బినామీల మీద మీ పేరు దాచుకున్నటువంటి అవినీతి సామ్రాట్ నువ్వు మాట్లాడతావా నరేంద్ర మోడీ గారి గురించి? ఈయన గతంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. ఈయన దేశంలో ఇన్ని వేల టీఎం 65,000 పైన టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నదా? వాళ్ళకు ఆలోచన ఉన్నదా? నీకు దోపిడీ ఆలోచనే. నీ ఆలోచన ఏంటి? దోచుకునే ఆలోచన. దోచుకునే ఆలోచన తప్పితే దేశాన్ని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన నీకు ఎట్లా కనిపిస్తుంది? నువ్వు ఒక దోపిడీదారు. ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలో గత పాలకులు చేసినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ, గతంలో జరిగినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ ఈ దేశాన్ని ఒక మంచి మార్గాన్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ దేశంలో కరోనా సమయంలో వచ్చినటువంటి అనేక ఆర్థిక ఇబ్బందులను ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని ప్రవేశపెడితే అన్ని వర్గాల వారిని, ఈరోజు బీద వర్గాలకు, యువకులకు, రైతాంగానికి అందరికీ మేలు చేసే విధంగా ఒక 25 సంవత్సరాల ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి జీర్ణించుకోలేక నీలాగా ఓట్ల కోసం బడ్జెట్ పెట్టలే. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఓట్ల రాజకీయం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టలే. ఈ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. నీలాగా హుజురాబాద్ ఒక ఉప ఎన్నిక వస్తే 4,000 కోట్ల జీవోలు ఒక నియోజకవర్గానికి ఇచ్చి 600 కోట్లు ఒక ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి నీలాంటి ఒక ఎంత అంటే ఏం మాట తీస్తే తక్కువే. ముదనర్సపు నీ ఆలోచనలు, నీ ముదనర్సపు ఆలోచనలు అందరికి ఉండవు. నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష, నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోకి వెళ్ళి మొదటి స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతోన నరేంద్ర మోడీ గారు ఇవాళ పనిచేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఈ కేసీఆర్కి మెంటల్ లేసి, పిచ్చిలేసి, పిచ్చి కుక్కలాగా నువ్వు మాట్లాడుతుంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ని. ఎర్రగడ్డ సరిపోకుండా ఇంకేమైనా వేరే హాస్పిటల్ ఎత్తుక్కోండి. భారతదేశంలో భాగం కాదా అంట. భారతదేశంలో ఒక్క తెలంగాణనే భాగం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ భారతదేశంలో భాగమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న ప్రవేశపెట్టింది టోటల్ భారతదేశానికి సంబంధించి ప్రవేశించినటువంటి బడ్జెట్. అది తెలంగాణ కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాదనే విషయం నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ప్లాన్లు, నాన్ ప్లాన్లు అడ్డగోలుగా చెప్పి, అడ్డగోలుగా చూపించి, పెద్ద ఎత్తున అన్ని ప్రగల్భాలు చేసి, లేని రాతలు, లేని పూతలు చేసి, కాగితం మీద లెక్క చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి తీరు నీది. ఇలాంటి మోసగాడు ఎక్కడ ఉన్నాడు ఈ దేశంలో? మోసగాడికి మరి నీతిమంతుల కళ్ళకి నీతిమంతులు ఎట్ల కళ్ళకి కనిపిస్తారు? నీళ్ళకి అవినీతి పనులు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ దేశం ఒక రాష్ట్రంలో నువ్వు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోనా ఈరోజు పక్కన ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికలకు డబ్బులు పంపుతావు. పక్కన తమిళనాడు ఎన్నికలు అవుతుంటే తమిళనాడుకు 1,000 కోట్లు పంపిస్తావు. ఇప్పుడు ఇక్కడ యూపీలో ఎన్నికలు జరుగుతుంటే యూపీకి పంపినావు, అంతకుముందు గుజరాత్కు పంపినావు, మొన్న మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్కు పంపినావు.
పంజాబ్కు పంపుతున్నావు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వేల కోట్ల రూపాయల ధరాన్ని ఎక్కడి నుంచి పంపుతున్నావు నువ్వు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరబ్బా 9 అంటారు? ఏమన్నా మీ తాతలు ముత్తాతలు ఏమన్నా సంపాదించినటువంటి ఆస్తుండేనా ఇదంతామన్నా? లేకుంటే నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఏమన్నా ఉండనా? నీ కొడుకులు బిడ్డలు అమెరికా నుంచి ఉన్న మూటే ముళ్ళాడికెళ్ళి అమెరికా నుంచి ఎత్తుకొచ్చే సొమ్మ ఇదంతా? ఏడికెళ్ళి సంపాదించిన ఈ సొమ్మ అంతా ఎక్కడికి వచ్చింది నీకు? తెలంగాణ ఉద్యమంలో ఏమి లేనటువంటి నీకు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి? అవినీతి సొమ్ము కాకుండా ఇదంతా ఎక్కడి చెప్పు, లెక్క చెప్పు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న దోపిడీ అయిపోతుంది. దగ్గర పడింది మొత్తం మూట ముళ్ళ సర్దినం. ఇప్పుడు పడ్డావు భూముల మీద పడ్డావు, హైదరాబాద్ లో భూముల మీద అడ్డగోలుగా భూముల రేట్లు పెంచిచ్చినావు. అడ్డగోలుగా అన్లిమిటెడ్ ఎఫెక్ట్స్ అయ్యంట. ఎక్కడ పోతే మొత్తం మన ఇండియాలో తెలంగాణలోనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చి అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరంగా కూడా అడ్డగోలుగా రేట్లు పెంచి దోపిడీ చేసి ప్రతి ప్రాజెక్టులో మీకు భాగస్వామ్యం పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేసుకొని బినామీల మీద పెట్టుకొని చుట్టుముట్టు ఎక్కడ పోయినా వేల ఎకరాల్లో మీరు ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.